మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కోపం అనేది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు అనే మాట మనకి యాకోబు పత్రిక 1 అధ్యాయంలో మనకు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారే మార్కు సువార్త 3 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 3 అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి కోపముతో వారిని కలయచూచి. నీ చెయ్యి చాపమని అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కోప్పడుతున్నారు చూడండి. కానీ యాకోబు పత్రికలో మాత్రం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రం కోపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మరి కోపపడడం అనేది వాక్యానుసారమేనా అని మనం ఆలోచించినట్లయితే, మరి యేసుక్రీస్తు వారి యొక్క లైఫ్ గురించి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి రాయబడినటువంటి ఒక మాట మనం గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 15వ వచనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం మన గమనించినట్లయితే, ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా, సమస్త విషయములలో మన వలె శోధించబడిన కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నారు. అంటే యాకోబు పత్రికలో మనకు కనబడేటువంటి రెఫరెన్స్కి, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి రెఫరెన్స్కి, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాం కదండి, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి బల్లలను పావురాల అమ్మవారిని వాళ్ళందరూ వెళ్ళగొట్టే సందర్భానికి ఏదో చిన్న కనెక్షన్ ఉంది. అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సింపుల్, మనం బాగా ఆలోచించినట్లయితే ఒక మనిషికి కోపం అనేది 2 రకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటిది కనగానే మన బలహీనతలను బట్టి, లేదా మనం అనుకున్నవి మన కళ్ళ ముందు జరగకపోవటం చూసి దాని ద్వారా విసుగు చెంది, ఉదాహరణకి ఒక భర్త గురించి ఒక భార్య కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమె పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి భర్త రీచ్ అవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా భార్యకు భర్త మీద కోపం వస్తుంది. అలాగే వైస్ వర్స, భర్త కూడా భార్య పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అవి జరగకపోవటం చూసి భార్య మీద ఆటోమేటిక్గా భర్తకు కోపం వస్తుంది. ఇది భార్యాభర్తల మధ్యలోనే కాదులే కానీ అది ఆఫీసులో అవ్వచ్చు, ట్రావెలింగ్లో అవ్వచ్చు, వేర్ ఎవర్ వీ గో, మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది బాగుంటుంది, మనం కొన్ని పెట్టుకుంటాము. అంటే మనకు నచ్చినటువంటివి కొన్ని మనం కావాలనుకుంటాము, జరగాలనుకుంటాము. ఎప్పుడైతే అవి జరగనటువంటి వాటిని చూసిన వెంటనే మన యొక్క ఆలోచనలు అక్కడ నెరవేరకపోవటం చూసి మనకి వెంటనే విసుగు వస్తుంది, దాని ద్వారా కోపం వస్తుంది. ఇది మొదటి రకమైనటువంటి కోపం. ఇది వాక్య విరుద్ధం అని మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే 21 నుంచి 24 వచనాలు. కోపం వద్దు అని చెప్తున్నారు దేవుడు. దాని జోలు మీరు వెళ్ళకండి, అది మీకు మంచి చేయదు, దాని ద్వారా మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే గనక, కోపపడుడి కాని పాపము చేయకుడి, కోపపడండి కానీ పాపం చేయకండి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ మొదటి రకమైనటువంటి కోపంలోకి మీరు వెళ్ళకూడదు. అంటే మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేసి, మీరు కొన్ని ఇమాజినేషన్ చేసుకొని, మీరు కొన్ని కోరుకొని అవి జరగకపోవటం వల్ల వచ్చే కోపం అనేది మీకు రాకూడదు. మరి ఏది రావచ్చు ఇంతకీ? ఎలా మనం కోపపడే అవకాశాలు ఉన్నాయి, కానీ అందులో కూడా మనం పాపం చేయకూడదు. ఏంటి ఇంతకనగానే దైవ సంబంధమైన కార్యక్రమాలు, అనగా ఎవరో చేస్తున్న పనుల ద్వారా దేవుని పిల్లల యొక్క ఆత్మీయ స్థితికి నష్టం వస్తున్న కండిషన్స్లో మనం కోపపడవచ్చు. లేదా మరి అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ద్వారా దేవుని యొక్క సన్నిధికి ఎవరైనా దూరం అయిపోయే పరిస్థితుల్లో ఉంటే, దేవుని చిత్తం అక్కడ జరగనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కండిషన్స్లో మనం కోపపడవచ్చు. అక్కడ కూడా దుష్టత్వము, కపటము, లేదంటే కనుక ద్వేషము, ఇలాంటి కోపం కాదు అది. అక్కడ ఎలాంటి కోపం ఎంతకనగానే దైవ ఆవేశముతో కూడినటువంటి కోపం. అక్కడ మనం కోపపడడం ద్వారా దేవుని యొక్క ఇష్టానికి అది వ్యతిరేకమైనటువంటిది కాదు. యేసుక్రీస్తు వారు అలాంటి కండిషన్స్ లో మాత్రమే కోపడ్డారు. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం ఇంతకు ముందు మనం చూసాం. ఇప్పుడు ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం కూడా మీరు ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏ కండిషన్స్ లో కోపడుతున్నారో మీరు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే కనుక, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూసి నీ చెయ్యి చాపమని పాపమని. చూసారా, అంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి అక్కడ కొంతమంది దేవునికి దూరం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గనక అలాంటి కండిషన్స్ లో యేసుక్రీస్తు వారు కోపడ్డారు. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చూసాం అనుకోండి. అక్కడ కూడా తండ్రి ఇల్లు అనగా దేవుని ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేసి, దొంగల గుహగా మార్చేసి, అక్కడ ఆరాధనకు అభ్యంతరం కలిగే విధంగా వీళ్ళందరూ నడుచుకుంటున్నారు కనుక, దేవునికి దూరం అయిపోతున్నారు కనుక ఆ కండిషన్స్ లో యేసుక్రీస్తు వారు కోపడటం జరిగింది. అంతేగాని ప్రతి సందర్భంలో ఆయన
ఆయన కోపడుతూ వెళ్ళలేదండి. ఆయనే కోపడ్డారు, నేను కోపడకూడదా అని మనం ప్రతి సందర్భంలో కోపడడం ద్వారా వాక్య విరుద్ధమైనటువంటి యాక్టివిటీస్ మనం చేస్తాం. మీకొక ప్రశ్న వేస్తాను. నెక్స్ట్ సెషన్‌లో ఆన్సర్ చెప్తాను. అదేంటి ఇంతకనగానే, కోపపడినా పాపం చేసే అవకాశాలున్నాయి. కోపపడకుండా ఉన్నా పాపం చేసే అవకాశాలున్నాయి. మరలా రిపీట్ చేస్తున్నాను. కోపాన్ని చూపించకూడని పరిస్థితుల్లో కోపాన్ని చూపించి చేసే పాపం ఒకటుంది. కోపపడవలసిన సమయంలో కోపపడకుండా ఉండి పాపం చేసే పరిస్థితులు గూడా ఉన్నాయి. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఎలా గమనించాలి? ఎలా గుర్తించాలి? ఏ కండిషన్స్‌లో ఎలా ప్రవర్తించాలి? అనడానికి మోస్ట్‌లీ మీరు ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు బాగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకొంచెం డీటెయిల్‌గా, ప్రాక్టికల్‌గా నెక్స్ట్ సెషన్‌లో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దయచేసి స్థలాల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను వాక్యానుసారంగా ధ్యానించడానికి మా అందరికి ప్రభువా మీరు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, తెలుసుకుంటున్న విషయాలను క్రియలలో చూపించి మీ చిత్త ప్రకారంగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ నామ మహిమార్థమై తండ్రి మేమందరం నడుచుకుంటూ మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా తండ్రి మా లైఫ్‌ను తండ్రి ముందుకు తీసుకువెళ్ళుటకు కృప చూపించండి. ప్రభువా, ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్నారో, అలాగే తండ్రి మీ విషయాలను, మీ వీడియోస్‌ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నారో, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి ఈ పరిచర్య ముందుకు సాగటానికి సేవకు వచ్చినటువంటి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సంపూర్ణ సేవకు వచ్చిన బిడ్డలను కూడా మరి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మీ చిత్త ప్రకారంగా నడుచుకుని ధన్యతను అనుగ్రహించండి. దేవా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు తండ్రి లోతుగా ఆలోచించుటకు కృప చూపించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.